హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఒక విషయం మీతో చెప్పాలని చెప్పి నేను వీడియో తీస్తున్నా. నేను కార్ తీసుకున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. నేను వీడియో తీసి పెట్టిన సెకండ్ హ్యాండ్ కారు ఈకో స్పోర్ట్స్ తీసుకున్నామని చెప్పేసి పెట్టిన. ఎవరు చూసిండ్రో ఎవరు చూడలేదో తెలియదు. అయితే తీసుకొని ఒక 6 months అవుతుంది. సర్వీసింగ్కి ఇవ్వలేదు అని చెప్పి మేము ఏం చేసినామంటే, బయట ఎక్కడని ఇస్తే కరెక్ట్ సర్వీసింగ్ ఉండదు అని చెప్పేసి మేము సర్వీస్ సెంటర్లోనే ఇస్తే మంచిగా చేస్తారు కదా, వర్క్ బాగుంటుంది అని చెప్పేసి మేము ఏం చేసినామని అంటే, ఈకో స్పోర్ట్స్ది మోడీ ఫోర్డ్ ఈకో స్పోర్ట్స్ది సర్వీస్ ఎక్కడైతే చేస్తారో ఆ గూగుల్లో చూసేసి తిరుమలగిరిలో ఉన్నది మోడీ ఫోర్డ్ ఈకో స్పోర్ట్స్ది సర్వీస్ సెంటర్, అక్కడికి తీసుకెళ్ళి ఇచ్చినాము సర్వీసింగ్ అని. వాళ్ళు చెక్ చేసి చెప్తాము ఏమేమి పోయినాయి అని చెప్పేసి అని అన్నారు. సరే అని చెప్పి 1 day అక్కడనే పెట్టేసినాం కారు. పెట్టిన తర్వాత వాళ్ళు ఫోన్ చేసినారు, జనరల్ సర్వీసింగ్ అయితే 8,000 ప్లస్ అవుతుంది అన్నారు. పలానా పార్ట్స్ పోయినాయి, ఆర్డర్ పెడితే వస్తాయి అని చెప్పి చెప్పిండ్రు. కానీ చెప్పిన తర్వాత ఓకే పార్ట్స్ అయితే ఇప్పుడు ఏమొద్దు, మాకు జనరల్ సర్వీసింగ్ చేసి ఇవ్వండి అని వాళ్ళకి చెప్పినాం. చెప్తే జనరల్ సర్వీసింగ్ చేయడం ఏమో కానీ వెనక మొత్తం సీట్ అంతా పోగొట్టేసినారు. వెనక సీట్ అంతా ఇట్లా బెండ్ అయిపోయింది. ఇగో చూడండి ఒకసారి, ఇగోండి ఇట్లా. ఇప్పుడు ఇది ఉంది కదా సీట్, ఈ సీట్ కాకుండా ఇగో ఇక్కడ సీట్ లేదు, ఇంకా అది మొత్తం డిక్కీయే, మొత్తం వెనక నుంచి ముందు దాకా డిక్కీ లాగా చేసేసినారు. కాల్ చేసి అదేంది మరి ఇట్లా చేసినారు అంటే, క్లిప్స్ పోయినాయి సార్ అన్నారు. మరి వాళ్ళ చేత అది క్లీనింగ్ చేద్దామని చెప్పి, లోపల క్లీన్ చేస్తారు కదా కారు, అట్లా క్లీన్ చేద్దామని చెప్పి సీట్లు అన్ని తీసినారంట. వాళ్ళు తీసినప్పుడు మరి కరెక్ట్గా ఫిట్ చేసి ఇవ్వాలి కదా, కొత్త సమస్య పెట్టిండ్రు వాళ్ళు. ఇప్పుడు ఆ క్లిప్స్ లేవు. మనం అడిగితే ఏమంటున్నారంటే, బయట చేయించుకోవాలి సార్ అని అంటే, మీ చేతుల మీద ఊడిపోయింది మీరే పెట్టియాలి కదా అని చెప్పి అడిగితే వాళ్ళు ఏమంటున్నారు, అట్లా చేపిస్తాము, మీరు బయట చేయించుకోవాలంటే బయట చేయించుకునే దానికా మనము కంపెనీ షోరూమ్ దాకా ఎందుకు పోతాం మనము? రూపాయి ఎక్కువైనా సరే పర్ఫెక్ట్ వర్క్ ఉంటుందని చెప్పి పోతాము. కానీ వాళ్ళు ఏం చేసిరంటే, ఉన్నది ఉంచుకున్నది అన్ని పోయినట్టు చేసి ఆ జనరల్ సర్వీసింగ్ చేసినారు. సీట్ మొత్తము ఊడగొట్టేసినారు. ఆ సీట్ మొత్తం అట్లా పడిపోయింది మొత్తము. ఆ క్లిప్స్ బయట దొరుకుతలేవు. అయినా వాళ్ళ చేతుల మీద ఖరాబ్ అయింది, మనం ఎట్లా చేపించుకుంటాము? 8,000 అయితే తీసుకున్నారు మాకు సర్వీసింగ్ ఛార్జ్ అని చెప్పి. కాల్ చేసిండ్రు, కాల్ చేస్తే మాట్లాడినాం ప్రాబ్లం అని చెప్తే, ఇంకా వాళ్ళు ఖరాబ్ చేసింది కాకుండా హార్ష్గా రియాక్ట్ అవ్వడము, ఇదంతా మేమెందుకు చేస్తాము మీరు చేయించుకోవాలి అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు చాలా అంటే చాలా గలీజ్గా చేసేసిండ్రు మొత్తం ఇదంతా. ఒక ఆయిల్ మార్చినారో ఏమో 8,000 ఛార్జ్ చేసి, కానీ ఆ క్లిప్స్ పెట్టాలి ఏం పెట్టాలి. అప్పటికి మేము చెప్పినాం కూడా, మా దగ్గర ఉండి లేక మేము ఇట్లా చేయించుకోవాలి, సర్వీసింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది షోరూంలో అని చెప్పి మేము చేపిస్తే అంత ఆగమాగం చేసేసిండ్రు కార్ని. అయితే నేనైతే అస్సలు రికమెండ్ చేస్తలేను మీకు. అక్కడ అల్వాల్ దగ్గర తిరుమలగిరిలో ఉన్న మోడీ